సాంగ్లో కనిపించేశారా అట్లా? సినిమాలో కూడా ఏమైనా క్యారెక్టర్ చేశారా? లేకపోతే పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆహ్, పెళ్లి మీద ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా అండి బేసిక్‌గా. దట్ వుడ్ బి ద ఆన్సర్ ఫస్ట్ మీ క్వెషన్‌కి. మళ్ళీ క్వెషన్ మార్క్‌లో పెట్టేశారు. యాహ్! అండ్ కమింగ్ టు ఆ సాంగ్‌లో మాత్రమే కనిపించాను. సినిమాలో ఇంకెక్కడ కనిపించలేదు. లేదు. ఓకే. నౌ క్వెషన్స్ డన్. డన్. ప్లీజ్. యాహ్! థాంక్ యూ. ఫస్ట్‌లీ థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ అండి. ఎందుకంటే చాలా పనులుంటాయి చాలామందికి. బట్ మా కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ ప్రెజెంట్ అయినందుకు థాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు ద సినిమా, ఫస్ట్ థింగ్ ఒక మామూలుగా మన పెద్దలు చెప్తారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసి చూడని, పెళ్లి చేసి చూడని. దానికి ఒకటి యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా, సినిమా తీసి చూడు. సో బేసికల్గా దట్ వుడ్ బి ద థింగ్ అండి. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం, సినిమా తీయడం సేమ్ కష్టం అని నా ఫీలింగ్. అండ్ ఒకవేళ సక్సెస్ఫుల్గా తీస్తే మన జీవితం ముందుకెళ్తుంది. ఒకవేళ మనం చివరి వరకు తీయకపోతే జీవితం ముగిసిపోతుంది. ఇది సినిమా అండి, సింపుల్ నా పాయింట్లో. అండ్ ఈ సినిమాకి అలా జీవితం ముయ్యకుండా సాగడానికి నా టీం చాలా కారణమైంది. ఆ టీంలో ఫస్ట్ పర్సన్ కొంచెం లేట్ వస్తుంటాడు, ఈరోజు కూడా లేట్ వచ్చాడు. హరి పైకి రా ఒకసారి. రా హరి. రాడు టైంకి, బట్ హీ వర్క్స్ వెరీ గుడ్. నా రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు హరి. దిస్ ఈజ్ హరి అండి. అబ్బా థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ హరి. అండ్ వెనకాల ఉండే హరి. రా. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది సాంగ్ అండి. ఈరోజు సాంగ్ లాంచ్ జరిగింది కదా. ఈ సాంగ్ లాంచ్కి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే నేను ఐ కుడ్ నాట్ గివ్ ద కాస్ట్యూమ్ కటసీ. సో ఇక్కడికి వచ్చింది అనుకుంటా అమ్మాయి. వచ్చిందా? రాలేదు. దట్ ఈస్ కాస్ట్యూమ్ కటసీ నేను ఇస్తానండి, అది మిస్ అయిపోయింది. సారీ ఫర్ దట్. అండ్ మా టీం అన్నాను కదా, హరి తర్వాత శేషు, దట్ ఈస్ జిఓపి ఆఫ్ మై ఫిలిం. తను చాలా కాంట్రిబ్యూట్ చేశాడు ఈ సినిమాకి. దెన్ నెక్స్ట్ హీరో హర్ష చాలాసార్లు సర్ప్రైజ్ చేశాడు నన్ను తన పర్ఫార్మెన్స్తో. నెక్స్ట్ తన్మయి, పెద్ద చెప్పాల్సిన మ్యాటర్ లేదు, 23 చూసుకోండి అర్థమైపోతుంది అమ్మాయి ఏంటో. డౌట్ ఏమైనా ఉంటే మా మిస్ అమ్మ ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా మిస్ అమ్మ చూడండి, డౌట్స్ ఇంకేమైనా ఉన్నా క్లారిఫై అయిపోతాయి. సో థ్యాంక్స్ కార్డ్స్ అయిపోయాయి. సారీ మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకు థ్యాంక్స్ చెప్పి చిన్నవాడిని చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ సినిమా చేద్దాం సార్ కుదిరితే. యా. సో థ్యాంక్స్ కార్డ్స్ అయిపోయాయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు సినిమా, ఫస్ట్ మోడ్రన్ మిస్ అమ్మ. ఈ టైటిల్ పెట్టడానికి కొంచెం ధైర్యం కావాలండి. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమా మిస్ అమ్మ, అది చాలా అడ్వాన్స్డ్ ఫిలిం నా దృష్టిలో. ఎందుకంటే అప్పట్లోనే లివిన్ ఎక్స్ప్లోర్ చేసి, దాని తర్వాత నెక్స్ట్ శివాజీ గారి సినిమా, భూమిక గారిది. భూమిక గారు అది కూడా చాలా అడ్వాన్స్డ్ సినిమా. లైక్ ఏంటంటే మ్యారీడ్ పర్సన్ని ఒకరిని చూజ్ చేసుకొని మరీ తను బయటికి తీసుకొచ్చి తన నెక్స్ట్ కంపెనీకి బాస్ చేయాలని చేసే ఒక బాసిజం సినిమా. సో ఇట్లాంటి క్లాసిక్ టైటిల్ని మళ్ళీ నేను పెట్టాలంటే నా సినిమాలో కూడా అంత దమ్ము ఉండాలి. నేను షార్ట్గా చెప్తాను, సినిమా ఫస్ట్ కాపీ చూసేసుకున్నాం. నేను రాసిన దానికంటే బెటర్గా వీళ్ళు పర్ఫామ్ చేసి ఓకే ఈ టైటిల్ పెట్టొచ్చు అని కాన్ఫిడెన్స్ ఇచ్చి మోడ్రన్ మిస్ అమ్మ టైటిల్ పెట్టేలా చేశారండి. దట్ ఈజ్ అబౌట్ మోడ్రన్ మిస్ అమ్మ ఫస్ట్లీ. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ గోపి సుందర్ గారి మ్యూజిక్. మేము ఏదైతే పర్ఫామ్ చేశామో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం 100% గోపి సుందర్ గారి రీ రికార్డింగ్ అండ్ ద సాంగ్స్ విచ్ హ్యావ్ వాచ్డ్. ఇది జస్ట్ ఫస్ట్ సాంగ్ అండి. దిస్ ఈజ్ అవర్ థీమ్ సాంగ్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ ద ఫిలిం వాట్ వీ వాంట్ టు టెల్ అండి ఇది. అండ్ నెక్స్ట్ 3 సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు ఈ సినిమా గురించి, ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలిసి. దాని తర్వాత ఇంకా నేను మాట్లాడుకుంటూ వస్తాను. డిడ్ ఐ మిస్ అవుట్ సమ్వన్? ఎవరన్నా మర్చిపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయిబాబా గారు. ఎలాగో ఈ సాంగ్ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ ఉంటుంది. సాంగ్ ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మా ప్రొడ్యూసర్. సో ఫైనల్గా ఒకటే అండి, నేను పెళ్ళి వద్దు అని చెప్పట్లేదు, కానీ పెళ్ళి చేసుకోవాలంటే ఏం కావాలో ఈ సినిమా ద్వారా చెప్తున్నా. సో ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ పెళ్ళి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసుకోవాలంటే యూ కెన్ వాచ్ అవర్ ఫిలిం అండి. దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు బీ బెటర్ బీ మిస్ అమ్మ, ఇట్స్ ఓకే. కానీ చిన్న చిన్న డౌట్స్ ఉంటే సినిమాకి వచ్చేయండి, డెఫినెట్గా క్లారిఫై అయిపోతాయి. ఫస్ట్ టికెట్ నాదేనండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.